వద్దు మహారాణి గారు, ఇంతవరకు పుత్రుడిగా మీరే బాధ్యత వహించారు. ఇప్పుడు మీరే అంతిమ సంస్కారం చేయండి. వెళ్ళండి, మీరు మీ బాధ్యత నిర్వర్తించండి. ఇలాంటి క్షణం తప్పకుండా వస్తుందమ్మా. ఆ తర్వాత తండ్రి ఒంటరిగానే బతకాలి. ఇక ప్రతి తల్లి ఈ పనే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీలాంటి ఒక వీరనారి పోరాటానికి ముందే ఓటమిని అంగీకరించినట్లయితే వీడి బ్రతికుండడం కంటే చావడమే మంచిది. పారిపోండిరా ఆంగ్లేయులు, పారిపోండిరా పిన్నమ్మ. మనసులా తెల్ల మనుషులు, పారిపోండిరా పారిపోండిరా నల్ల మనసులా తెల్ల మనుషులు, నల్ల మనసులా తెల్ల మనుషులు. వీరనారీ ఝాన్సీరాణి లక్ష్మీబాయి. పిన్నమ్మ, ఏంటి అలాంటి ఘోరం చేయబోయారు? నాతో యుద్ధం చేయడానికి కేవలం మీ నలుగురే వచ్చారా తాచా? వేర్ ఇస్ యువర్ ఆర్మీ? సైన్యం ఇక్కడుందిరా ఆంగ్లేయుడా! మహారాణి గారు, రాణి లక్ష్మీ బాయ్. రేయ్ హూబర్ట్, చూసావా? సైన్యం గురించి అడిగావు కదా, నిన్ను సంహరించడానికి దుర్గామాత వచ్చేసిందిరా. నన్ను చూసేసరికి నీ మతి పోయిందా హ్యూబర్ట్? నీ ఉద్దేశంలో నువ్వు యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో ఈ లక్ష్మీబాయి ఉండదనుకున్నావా? అయినా మాతృభూమి కోసం ప్రాణాలైనా ఇచ్చే దేశభక్తుల గురించి నీకేం తెలుసురా? ఇప్పుడు భారతదేశంలోని పిల్లలతో సహా ప్రతి ఒక్కరిలో విప్లవాగ్ని కారు చిచ్చులా చెలరేగుతోంది. దురాఘాతాలపై తిరుగుబాటు ఇక దావానలల్లా వ్యాపిస్తుందిరా హ్యూబర్ట్. అటాక్! ఆంగ్లేయుల ఫిరంగుల్ని నాశనం చేయండి. సైనికులారా, మాతృభూమి రక్షణ కోసం ఇక పోరాటం సాగించండి. నీచులైన ఆంగ్లేయుల్ని చావగొట్టండి.